తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నారాయణగిరి షెడ్ల వద్ద భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 84,258 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,502 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3,90,00,000కు చేరుకుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. ఈ నెల 12 నుంచి స్కూళ్లు కాలేజీలు తెరుస్తున్న నేపథ్యంలో ఈలోపే స్వామివారిని దర్శించుకోవాలని పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. సాధారణంగా వారాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు మంగళవారం అయినప్పటికీ కూడా రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 12వ తేదీ వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ వారం అంతా కూడా రద్దీ ఉండబోయే నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం కూడా దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి అన్ని దర్శన కంపార్ట్మెంట్లు అంటే 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట షెడ్లలో అంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. అయితే క్యూ లైన్ లో ఉండే భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా టీటీడీ ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన పాలు గాని, మజ్జిగ, అల్పాహారం, అన్న ప్రసాదాలు కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు రద్దీ కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో భక్తులకు రూములు దొరకడం కూడా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రద్దీ ఈ వారం అంతా కూడా కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టీటీడీ అయితే దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు అయితే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.